సమీరా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఎప్పటికప్పుడు అప్డేట్ కోసం బెల్ మీద క్లిక్ చేయండి. గౌరవనీయులైన మున్సిపల్ చైర్పర్సన్ గారికి మరియు ఇతర గౌరవనీయులైనటువంటి మిత్రులైనటువంటి కౌన్సిలర్లందరికీ, వైస్ చైర్మన్ గారికి, ప్రతి ఒక్కరికి నా యొక్క నమస్కారం. పోలీస్ వారి యొక్క విజ్ఞప్తిని గౌరవించి మీరందరూ కూడా లాక్డౌన్ టైంలో ఈ కోవిడ్-19 యొక్క స్ప్రెడ్ని నివారించడం గురించి తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి డిస్కస్ చేయడం కోసం రావడం అనేది చాలా సంతోషకరమైన విషయం. మీకు కొన్ని విషయాలు మీకు వివరించవస్తున్నాను. కోవిడ్-19 చాలామందికి, కొంతమందికి కొన్ని కాన్సెప్ట్స్ తెలియకపోవచ్చు. నేను మెడికల్ మ్యాన్ కాదు, బట్ థింగ్ ఏంటంటే కొన్ని విషయాలు నేను బయట చదువుకునే మీకు చెప్పదలుచుకున్నాను. సో దట్ దీని యొక్క స్ప్రెడ్ ఎట్లా ఉంది, ఇది ఎందుకు డేంజరస్గా కన్సిడర్ అవుతుంది, దాని తర్వాత దీన్ని వివిధ దేశాల్లో దీని యొక్క ఎక్స్పీరియన్స్ ఎట్లా ఉన్నాయి, మన దేశంలో ఎట్లా ఉంది, దీన్ని మనం ఏ విధంగా చేయటం వల్ల కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం వల్ల చేయగలుగుతాము, అండ్ అప్కమింగ్ డేంజర్స్ ఏముంది. ఫస్ట్, ఇండియాలో కేసెస్ జస్ట్ 4 ఉండేవి మార్చ్ 4th నాడు. అవి ప్రోగ్రెస్ అయ్యి ఆల్మోస్ట్ 56,000 ఆల్మోస్ట్ రీచ్ అయినాయి. డెత్స్ 1,000+ పోయినాయి. ఎవ్రీడే డెత్స్ రికార్డ్ అవుతున్నాయి ఇండియాలో. అండ్ అట్ ద సేమ్ టైం వరల్డ్లో కేసెస్ వుహాన్లో డిసెంబర్ 1st రోజు మొదటి కేసు రికార్డ్ అయింది. దాన్ని ఇండెక్స్ కేసు అంటారు. ఇండెక్స్ కేసు ఫస్ట్ కేసు వుహాన్లో డిసెంబర్ 1st రోజు రికార్డ్ అయింది. డిసెంబర్ 31st అక్కడ చాలా స్ప్రెడ్ విపరీతంగా స్టార్ట్ అయింది. దాని తర్వాత వాళ్ళు WHO ఇన్ఫార్మ్ చేసినారు ఈ యొక్క ప్రోగ్రెస్ గురించి. WHO మిగతా దేశాలని చేసినారు. దాని తర్వాత నెక్స్ట్ ఇండియాలో కూడా కంప్లీట్ లాక్డౌన్ వచ్చేసింది. దీన్ని మనం ఫాలో చేస్తున్నాం. ఎంత లాక్డౌన్ ఉన్నా కూడా మనం జాగ్రత్తగా లేకపోతే, పబ్లిక్ కనుక జాగ్రత్తగా లేకపోతే మాత్రం ఇది స్ప్రెడ్ ఉంటుంది. బోరిస్ జాన్సన్, బ్రిటిష్ ప్రైమ్ మినిస్టర్, ఆయన కూడా చావు బతుకుల నుంచి బయటకు వచ్చినారు. దాని తర్వాత నైజీరియన్ టాప్ లెవెల్ అఫీషియల్ కూడా దీనిలో చనిపోవడం జరిగింది. ఇది చాలా డెడ్లీగా పరిగణించింది. దాదాపు ఇటలీ, స్పెయిన్, బెల్జియం, నెదర్లాండ్స్, స్వీడన్ ఇట్లాంటి అభివృద్ధి చెందిన దేశాలను కూడా చాలా భయపెడుతుంది. భారతదేశంలో దీని స్ప్రెడ్ బాగా తక్కువ ఉంది. బట్ అట్ ద సేమ్ టైం మనం దీని గురించి విపరీతమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈ నేపథ్యంలో ఇది కనుక మనకు ఎక్కువ లేకపోతే, మనము అజాగ్రత్తగా ఉంటే ఇది ఈజీగా స్ప్రెడ్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ఇంతవరకు దీనికి మందు లేదు. తీసుకోకుండా దీన్ని మనము నివారించడం గురించే నిర్ణయించుకోవడం చాలా ముఖ్యమైనది. దీనిలో మనతో కృషిగా మున్సిపల్ కార్మికులు, రెవెన్యూ వారు, డాక్టర్స్ చేసేటువంటి సేవలు చాలా గణనీయమైనవి. ప్రాణాలు తెగించే వాళ్ళు సేవ చేస్తారు. పోలీసుగా మేము మా బాధ్యత ఆల్వేస్ అట్లే ఉంటుంది. బట్ వాళ్ళు చేయడం అనేది చాలా గొప్ప విషయం. ఇది ఈరోజు మనకు ఇమిగ్రెంట్ లేబరర్స్ చాలా మంది వస్తున్నారు. అది ముఖ్యంగా బాంబే, గుజరాత్ లాంటి ప్రాంతాల్లో ఎక్కడైతే దీని యొక్క స్ప్రెడ్ ఇన్సిడెంట్స్ ఎక్కడైతే చాలా హై ఉందో ఆ ప్రాంతాల నుంచి ఇక్కడ రావడం జరుగుతుంది. వాళ్ళు పాజిబిలీ క్యారియర్స్గా ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి వాళ్ళు వచ్చినప్పుడు ఖచ్చితంగా వాళ్ళు ఎవరు ఐడెంటిఫై మేము చేస్తున్నాం. చాలా నిన్న రాత్రి కూడా బాంబే నుంచి వచ్చిన వాళ్ళని 4 మేము దేవుని వారితో మాట్లాడి మా యొక్క ఎస్పీ గారి ఆదేశాల మేరకు వాళ్ళని మన ఐసోలేషన్కి పంపించడం జరిగింది, గవర్నమెంట్ సివిల్ హాస్పిటల్కి. దాని తర్వాత లీగల్ స్కూల్లో మా సిఐ మల్యాలు పెట్టడం జరిగింది కొంతమందిని. ఆ విధంగా మేము చేస్తున్నాం ఎఫర్ట్స్. బట్ పాసిబిలిటీ ఏంటంటే చాలా మంది దీంట్లో క్యారియర్స్గా ఉంటారు. క్యారియర్స్కి సిమ్టమ్స్ ఉంటారు, నార్మల్గా ఉంటారు వాళ్ళ బిహేవియర్. బికాస్ ఎవరికైతే ఇమ్యూనిటీ ఎక్కువ ఉంటుందో వాళ్ళని ఎఫెక్ట్ చేయకపోవచ్చు. డిఫరెంట్ రీజన్స్ ఉంటాయి, మెడికల్ రీజన్స్. అవి మనకు తెలియని విషయాలు కొన్ని. కానీ వాళ్ళు క్యారియర్స్కి ఎప్పుడైతే ఉంటారో వాళ్ళ లైవ్ రౌండ్స్ వాళ్ళు ఈజీగా స్ప్రెడ్ చేయగలరు. ఎస్పెషల్లీ ఎక్కడి నుంచి అయితే హై ఇన్సిడెన్స్ ఉన్నటువంటి ఏరియాస్ లైక్ మహారాష్ట్ర అండ్ గుజరాత్, వాళ్ళు అండ్ అదర్ ప్లేసెస్ నుంచి వచ్చేవాళ్ళు ప్రతి ఒక్కరు కూడా
ఎక్కడైతే ఇన్సిడెన్స్ ఎక్కువ ఉంటుందో, హై ఇన్సిడెన్స్ ఉంటుందో వాళ్ళు అక్కడి నుంచి వచ్చేటువంటి వాళ్ళ వల్ల దీని యొక్క స్ప్రెడ్ ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి వాళ్ళని మనం ఐడెంటిఫై చేయడం, క్వారంటైన్ చేయడం, సిమ్టమ్స్ కనుక ఉంటే ఐసోలేట్ చేయడం, ఇట్లాంటి వాటివన్నిటి కూడా ఇతర డిపార్ట్మెంట్స్కి మనం సహకరించాల్సినటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి వాళ్ళకి మేము ఆల్రెడీ విలేజెస్లో ఉన్నటువంటి సర్పంచెస్ని రిక్వెస్ట్ చేసినాము. వాళ్ళు ఒక రిజిస్టర్ పెట్టేసిన వాళ్ళతో మేము ఆ రిజిస్టర్ యొక్క ప్రొఫార్మా మున్సిపల్ కమిషనర్ గారికి మా ఇన్స్పెక్టర్ గారు ఇస్తారు. మీరు కూడా మీతో మా యొక్క విజ్ఞప్తి ఏంటంటే మీ ఏరియాస్కి వచ్చేటువంటి మీ యొక్క వార్డ్స్కి వచ్చేటువంటి వాళ్ళని ఐడెంటిఫై చేసి వాళ్ళందరితో ఇట్లాంటి ఎవరైతే ఇన్సిడెంట్స్ ఎక్కువ ఉన్నటువంటి ఏరియాస్లో మైగ్రెంట్స్ వస్తుంటారో వాళ్ళు ఎవ్వరు వచ్చినా కూడా మాకు తెలిపితే వాళ్ళకి ఉన్న మనము డిసీజ్ని క్యూర్ చేయడం గురించి, వాళ్ళని రక్షించడం గురించి చర్యలు తీసుకుంటాము. 2 విషయాలు దీంట్లో, ఒకటి అతను మంచిగా ఉండాలి, 2 అతని వల్ల వేరే వాళ్ళు స్ప్రెడ్ కావాలి. ఈ 2 విషయాల వల్ల మనము ఈ 2 విషయాలు జాగ్రత్త తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి మీతో అందరితో రిక్వెస్ట్ ఏంటంటే గౌరవ చైర్మన్ గారితో మరియు చైర్పర్సన్ గారితో మరియు గౌరవ కౌన్సిలర్తో రిక్వెస్ట్ ఏంటంటే మీ అందరు కూడా ఈ యొక్క డిసీజ్ స్ప్రెడ్కి ఎస్పెషల్లీ బయట నుంచి వచ్చే వాళ్ళకి థ్రెట్ నుంచి మనకు థ్రెట్ ఉండేటువంటి అవకాశం ఉంది. కాబట్టి మీ అందరు కూడా వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళని యొక్క రాకపోకలు గమనించి మీరు పోలీస్కి కానీ, లేకపోతే రెవెన్యూ ఆఫీసర్స్ కానీ, లేకపోతే డిఎంఎన్హెచ్ఓ గారికి కానీ, లేకపోతే వారి స్టాఫ్కి కానీ మీరు చెప్పగలిగితే మేము వాళ్ళని ప్రివెంట్ చేసి వాళ్ళ స్ప్రెడ్ని చాలా వరకు ఆపగలుగుతాం. వాళ్ళని కూడా ఉంటే మేము ప్రొటెక్ట్ చేయగలుగుతాం. అట్ ద సేమ్ టైం దీనికి కాకుండా ఆపగలుగుతాం. నుంచి అండ్ ఎక్కడైతే ఇన్సిడెంట్స్ ఎక్కువ ఉందో అక్కడి నుంచి కూడా వచ్చే అవకాశం ఉంది. అట్ ద సేమ్ టైం ఒక ఫండమెంటల్ రిక్వెస్ట్ ఏంటంటే మీతో ఫ్రమ్ ఎనీవేర్ వాళ్ళు ఎక్కడి నుంచి రానియండి, మనము వాళ్ళని పొటెన్షియల్ క్యారియర్స్గా చూసుకొని వాళ్ళకి ప్రాబ్లం ఉంటుందా అని చెప్పి అనుకొని మనం హోమ్ క్వారంటైన్ చేయడము. ఎందుకు హోమ్ క్వారంటైన్ చేస్తామంటే 14 రోజులు ఆరు 28 రోజులు మనం క్వారంటైన్ చేస్తే అతనికి ఏమన్నా సిమ్టమ్స్ ఉంటే అది ఇంక్యుబేషన్ పీరియడ్ దాటిపోయి ముందుకొచ్చి అతనికి ఏమన్నా వ్యాధి కలిగించేటువంటి అవకాశం ఉంటుంది, లేకపోతే ఉండదని చెప్పి అది టెస్ట్ చేసేందుకు చెక్ చేసేందుకు మనం అక్కడ పెట్టాం. కాబట్టి క్వారంటైన్ కనుక చేయగలిగే అతన్ని ఆటోమేటికల్గా ఆ డిసీజ్ స్ప్రెడ్ అవుతుందని చెప్పి దీని యొక్క ఐడియా. ఏ దేశం నుంచి వచ్చినటువంటి వాళ్ళని కూడా మనం ఇదే విధంగా ట్రీట్ చేయటము. ఎనీ ప్రాంతం నుంచి అదర్ దాన్ జగిత్యాల, అదర్ దాన్ తెలంగాణ వచ్చినట్టు వాళ్ళని కనుక మనం చూసినట్లయితే ఈ విధంగా ప్రివెంట్ చేయగలిగితే ఈజీ ఉంటుందని ఐడియా. ఇంకోటి ఏంటంటే దీన్ని సిస్టమటైజ్ చేసేందుకు ఒక రిజిస్టర్ మేము ఒక రికార్డు పెట్టమని చెప్తున్నాము. అది మేము మున్సిపల్ కమిషనర్ గారితో డిస్కస్ చేస్తాము. మీ యొక్క కోఆపరేషన్ మాకు అవసరం ఉంటుంది దాన్ని, అందుకని చెప్పి మీ అందరినీ ఈ సందర్భంగా రిక్వెస్ట్ చేద్దామని తెలుస్తున్నాను. పిలిచారు ఇక్కడికి. ఎవరైనా కానీ క్వారంటైన్ చేస్తే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా వాళ్ళతో కలిసి బయటకు వస్తే సార్కి ఇన్ఫార్మ్ చేయమంటున్నారు. అప్పుడు ఇన్ఫార్మ్ చేసినప్పుడు ఏదైనా డౌట్ ఉన్నట్టయితే వాళ్ళని కూడా కేర్ చేస్తామని చెప్తున్నారు. ఎవరైనా కానీ వాడకట్టుకు వచ్చినప్పుడు విదేశీయులు కానీ మరియు వలస కూలీలు ఎవరు వచ్చినా కానీ ఇంట్లో ఉండేటట్టు తెలుసుకొని వాళ్ళ డిఎంఎన్హెచ్ఓ కానీ, సిఐ గారికి కానీ, కమిషనర్ గారికి కానీ తెలియజేసినట్లయితే వారిపై తగిన చర్యలు తీసుకున్నాం. కార్యక్రమానికి విచ్చేసినటువంటి గౌరవ డిఎస్పీ గారు శ్రీ వెంకటరమణ గారికి, మరియు గౌరవ సిఐ గారు జయేష్ గారికి, మరియు వైస్ చైర్మన్ గారికి, మరియు గౌరవ కౌన్సిల్ సభ్యులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారం. ఇందాక డిఎస్పీ గారు చెప్పినట్టు కోవిడ్-19తో ప్రపంచమే కాదు మన దేశంలో, రాష్ట్రంలో కూడా ఎన్నో బాధలను అనుభవిస్తున్నాం. లాక్డౌన్ వంటి ఒక పరిస్థితిని కూడా అందరం ఎదుర్కొంటున్నాం. అలాగే మన కోవిడ్-19 కేసెస్ మన రాష్ట్రంలో చాలా తక్కువ ఉండొచ్చు, ఎందుకంటే అది మనం పటిష్టంగా లాక్డౌన్ అమలుపరచడం వల్లనే ప్రజలందరూ కూడా ఎంతో చక్కగా సహకరించారు కూడా. అలాగే దశల వారీగా కూడా లాక్డౌన్ ఎత్తివేయడం జరుగుతుంది. ఇప్పుడు గ్రీన్, ఆరెంజ్ జోన్లలో కూడా కొన్ని సడలింపు చర్యలు తీసుకున్నారు. అలాగే ముఖ్యంగా మహారాష్ట్ర, ముంబై వివిధ ప్రాంతాల నుండి కూడా చాలామంది వస్తున్నారు మన వార్డులలోకి. ఇదివరకు కూడా మన కౌన్సిల్ సభ్యులందరూ కూడా చక్కగా ఎప్పటికప్పుడు జాగ్రత్తలు తీసుకున్నారు. ఇక మీదట కూడా ఇంకా కొంత జాగ్రత్తగా ఉండండి. మీ వార్డులలోకి ఎవరైనా వచ్చినట్టు మీకు అనుమానం వచ్చినా, లేకపోతే వాళ్ళ ఇంటి పక్క వాళ్ళు నైబర్స్ కానీ ఎవరైనా చెప్పినట్టు మీకు అనిపించింది, మీ దృష్టికి తీసుకువస్తే వెంటనే మన పోలీస్ ఆఫీసర్స్కి ఒక ఇన్ఫార్మ్ చేయండి, లేకపోతే రెవెన్యూ సిబ్బందికి కానివ్వండి ఇన్ఫార్మ్ చేయండి. ఎందుకంటే ఇందాక సార్ చెప్పినట్టు చాలామంది కూడా అసిమ్టమాటిక్ కేసెస్ ఉన్నాయి. ఈ దగ్గు, జలుబు,
అలాంటి లక్షణాలు కూడా కనిపించట్లేదు, జ్వరం లక్షణాలు. ఎందుకంటే ఆ ఇంక్యుబేషన్ పీరియడ్లో వైరస్ ఉండడం వల్ల, వైరస్ అనేది ఇంక్యుబేషన్ పీరియడ్లో ఉండడం వల్ల ఆ సిమ్టమ్స్ అనేవి బయటికి రావు. ఆ ఇంక్యుబేషన్ పీరియడ్ ఒక్కసారి అయిపోయిన తర్వాత జలుబు, దగ్గు, జ్వరం ఇలాంటి లక్షణాలన్నీ మెల్లిమెల్లిగా బయటికి వస్తాయి. ఈ 14 రోజులు లాస్ట్ 28 రోజుల పీరియడ్ అయితే ఏదైతే ఉందో అది ఇంక్యుబేషన్ పీరియడ్ అంటాం. ఆ ఇంక్యుబేషన్ పీరియడ్ ఒక్కసారి అయిన తర్వాత ఆటోమేటిక్గా లక్షణాలు బయటకు వస్తూ ఉంటాయి. అందుకనే ఈ హోమ్ క్వారంటైన్ అనేది, హోమ్ క్వారంటైన్ ఎట్ ది సేమ్ టైం మన గవర్నమెంట్ వాడుతున్న క్వారంటైన్ సెంటర్స్ అయినా కూడా అందుకోసమే. అందుకే ప్రజలందరూ కూడా సహకరించాలని నేను కోరుకుంటున్నాను. అలాగే మన గౌరవ కౌన్సిల్ సభ్యులు కూడా వివిధ వార్డులలో కూడా వాళ్ళ వద్దకు వెళ్ళి ఎక్స్ప్లెయిన్ చేయండి. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళకి ఎందుకు మేము ఉండాలి, మేము బాగానే ఉన్నాం కదా, మాకు దగ్గు, జలుబు, జ్వరం లాంటివి ఏం లేదు కదా అని కొంతమంది అంటుంటారు. నాతో కూడా చాలామంది అన్నారు, మా వాళ్ళలో కూడా ఇంతకుముందు వచ్చిన వాళ్ళు. కానీ మీరు ఎక్స్ప్లెయిన్ చేయండి వాళ్ళ దగ్గరికి వెళ్ళి. ఎందుకంటే చాలామందికి ఎడ్యుకేటెడ్ పర్సన్స్ ఉండరు. ఇప్పుడు పల్సపూరి నుండి వస్తుంటారు, ఇప్పుడు దుబాయ్ నుండి వచ్చిన వాళ్ళు ఉంటారు, ఇందాక సార్ చెప్పినట్టు ముంబై నుండి వచ్చిన వాళ్ళు ఉంటారు, అక్కడ ఉపాధి మార్గాల కోసం వెళ్ళిన వాళ్ళు. వాళ్ళు అంతగా ఈ మెడికల్ టర్మినాలజీ ఇలాంటి విషయాలు వాళ్ళకి తెలియదు. సో మీరు ఏంటంటే ఎక్స్ప్లెయిన్ చేయండి దాని గురించి, ఇలా ఉంటే బాగుంటుంది, ఇంక్యుబేషన్ పీరియడ్ ఇలా ఉంటుంది, తర్వాత ఈ లక్షణాలన్నీ బయటకు వస్తాయి. అందుకే మీరు బాగుండడానికి, మీరు బయటికి వెళ్తే వేరే వాళ్ళకు కూడా స్ప్రెడ్ అయ్యే ఛాన్సెస్, ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి కదా. ఎందుకంటే ఈ వైరస్ అనేది చాలా మందికి వ్యాప్తి చెందుతుంది. ఒకరి నుంచి ఆ ఒక్కరు ఏ వస్తువునైతే పట్టుకున్నారో, ఎవరెవరినైతే తాకారో వాళ్ళందరికీ కూడా స్ప్రెడ్ అయ్యే ఛాన్సెస్ ఉంది. ఎందుకంటే ఒక్కరు ఒక 1000 మంది గుంపు ఉన్న దగ్గరికి వెళ్తే ఆ 1000 మంది కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే 1% ఛాన్స్ కూడా తీసుకోవడానికి వీలు లేకుండా ఉంది పరిస్థితులు. ఎందుకంటే డెడ్లీ సిచ్యువేషన్ ఉంది. ఏది ఎవరు క్యూర్ అవుతున్నారో, ఎవరు ఎంత విషమ పరిస్థితికి వెళ్తున్నారో కూడా తెలియని పరిస్థితి. అదృష్టవశాత్తు మన రాష్ట్రం చాలా బాగుంది. ఇంకా చెప్పాలంటే మన జగిత్యాల పట్టణానికి ఒక్క కేసు కూడా రాలేదు ఇదివరకు. అందరూ చక్కగా పనిచేశారు, ప్రజలు కూడా చక్కగా సహకరించారు. మన పోలీస్ ఆఫీసర్స్ కానివ్వండి, డాక్టర్స్ కానివ్వండి ఎప్పటికప్పుడు కూడా తగిన జాగ్రత్తలు తీసుకున్నారు. ముఖ్యంగా చెప్పాలంటే పోలీస్ ఆఫీసర్స్ అహర్నిశలు వారు పనిచేశారు స్ట్రిక్ట్గా ఉండి. అలాగే మన పారిశుద్ధ కార్మికులు కూడా ఎప్పటికప్పుడు పట్టణాన్ని శుభ్రంగా ఉంచి చేశారు. అలాగే మా గౌరవ కౌన్సిల్ సభ్యులు కూడా తగిన జాగ్రత్తలు ఎప్పటికప్పుడు తీసుకుంటున్నారు. ఇంతకుముందు వచ్చిన వాళ్ళని కూడా మా దృష్టికి తీసుకొని వచ్చారు. అలాగే మీ పోలీస్ ఆఫీసర్స్ దృష్టికి కూడా తీసుకొని రావడం జరిగింది. అలాగే ఇప్పటి వరకు ఎలా ఉన్నారో ఇక మీదట కూడా ఇంకో కొంత జాగ్రత్తగా ఉండండి. ఇందాక సార్ చెప్పినట్టు ఒక రిజిస్టర్ మెయింటైన్ చేస్తూ వారికి ఎప్పుడు అప్పుడు ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉండండి. ఎందుకంటే మన వార్డ్ మన బాధ్యత. ఇందాక మన గౌరవ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు కూడా చెప్పి ఉన్నారు, మన వాడికి మనమే కథానాయకులు. అందుకే మన వాడిని పరిరక్షించుకునే బాధ్యత మనదే, మన భుజస్కంధాల పైనే ఉంది. దయచేసి సభ్యులందరూ సహకరించండి. ఇదివరకు కూడా సార్ మా సభ్యులందరూ కూడా చాలా చక్కగా పనిచేశారు. అలాగే ఇంకొక చిన్న రిక్వెస్ట్ సార్, ఎందుకంటే మా కౌన్సిల్ సభ్యులందరూ కొంత పొలిటికల్ పాయింట్ ఆఫ్ వ్యూ వాళ్ళతో కొంత స్ట్రిక్ట్గా ఉండలేరు. అందుకే మీరు మాకు కొంత సెక్యూరిటీ ఇవ్వండి. సో వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇవ్వగానే, ఎందుకంటే సాఫ్ట్ కార్నర్ మీరు చెప్పండి, మా ఇన్స్పెక్టర్ గారు రిక్వెస్ట్ చేస్తాను, ఆయన ఫోర్స్ పంపిస్తారు. మేము దానికి అడిక్వేట్గా ఏంటంటే లీగల్గా మాకు చెప్పబడదు, దానికి చర్యలు తీసుకుంటాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఎందుకంటే వార్డులో ప్రతి ఒక్కరితోనూ కూడా మంచిగా ఉండాల్సి వస్తుంది. మా కౌన్సిల్ సభ్యులందరూ కూడా కొంత కఠినంగా ఉండలేరు, ఆఫీసర్స్ ఉన్నట్టు స్ట్రిక్ట్గా ఉండలేరు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. డిఎస్పీ గారికి, చైర్పర్సన్ గారికి, వైస్ చైర్పర్సన్ గారికి, ఇంకా కౌన్సిల్ సభ్యులందరికీ చిన్న షార్ట్ నోటీస్పై స్పందించి ఈ మీటింగ్కి హాజరైనందుకు అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఇది రెండోసారి కండక్ట్ చేయడం ఎందుకైందంటే ఈ మ్యాటర్ చాలా సీరియస్గా ఉంది కాబట్టి మీకు అందరికీ మీ ద్వారా ప్రజలందరికీ చేరేటట్టు మళ్ళీ రెండోసారి డిఎస్పీ గారు స్వయంగా నేనే మాట్లాడతాను అందరితో అని చెప్పితే షార్ట్ నోటీస్ నిన్నే సాయంత్రం మీకు చెప్పి ఈ సమావేశం నిర్వహించండి. అందరూ సార్ చెప్పిన విషయాలు దృష్టిలో పెట్టుకొని మాతో సహకరిస్తారని భావిస్తూ అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఈరోజు కోవిడ్ మహమ్మారి రోజుకు కోరినతో వస్తున్న సందర్భంలో జగిత్యాల పట్టణంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా సురక్షితంగా ఉండాలని చెప్పి డిఎస్పీ గారు ఈరోజు సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. గతంలో కూడా ఇన్స్పెక్టర్ గారి ఆధ్వర్యంలో ఒకసారి గతంలో కూడా సమావేశమైనాం. కానీ రోజుకు
కేసులు పెరుగుతున్న సందర్భంలో జగిత్యాలకు ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది ఇక్కడ. ఎందుకంటే మార్కెటింగ్, మామిడి మార్కెటింగ్ కానీ, ప్యాడీ కానీ, ఇంకా ఇతర బిజినెస్కు సంబంధించినటువంటి ఎక్కువ జగిత్యాల నుంచే మరి ఎక్స్పోర్ట్ చేయబడుతుంది. కాబట్టి మరొకసారి బయట దేశాల నుంచి కూడా ఎక్కువ మంది వస్తున్నారు. కాబట్టి మళ్ళీ గౌరవ సభ్యులకు ఒకసారి కూర్చొని మాట్లాడిన సమావేశానికి ఇచ్చేసినటువంటి గౌరవ డిఎస్పీ గారికి, సర్కిల్ ఇన్స్పెక్టర్ గారికి, గౌరవ చైర్పర్సన్ గారికి, వైస్ చైర్మన్ గారికి, గౌరవ కౌన్సిల్ సభ్యులందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు. గతంలో ఇలాంటి సమావేశాలు మరి కౌన్సిల్ సభ్యులను కూడా కూర్చొని మాట్లాడుకోవడం జరిగింది. మొన్నటికి మొన్న అడిషనల్ కలెక్టర్ గారు కూడా మరి కొన్ని రాబోయేటువంటి సీజనల్ వ్యాధుల గురించి కూడా టెలికాన్ఫరెన్స్లో మాట్లాడడం జరిగింది. ముఖ్యంగా ఏంటంటే జగిత్యాల పట్టణానికి సంబంధించి మున్సిపల్ పారిశుద్ధ కార్మికులు ఎప్పటికప్పుడు మరి కోవిడ్ ఎప్పుడైతే స్టార్ట్ అయిందో అప్పటి నుంచి కూడా పారిశుద్ధ కార్మికులు గత 2 సార్లు కూడా మన జగిత్యాల పట్టణం అంతా కూడా మరి హైడ్రోక్లోరిన్ స్ప్రే చేయడం జరిగింది, బ్లీచింగ్ పౌడర్ కూడా చల్లడం జరిగింది. అదేవిధంగా మున్సిపల్ చైర్పర్సన్ గారు ఎప్పటికప్పుడు మరి పట్టణ ప్రజలకు కూడా అవగాహన కల్పించడం జరుగుతుంది. మనం కూడా గౌరవ కౌన్సిలర్లు మన వార్డుల పరిధిలో ఉన్నటువంటి ప్రతి ఒక్క బయట ఎక్కడన్నా ఊరు నుంచి వచ్చిన వాళ్ళు ఉంటే ఇప్పటికీ ఆశా కార్యకర్తలు కూడా మరి పోలీస్ డిపార్ట్మెంట్ ద్వారా కానీ, అటు మెడికల్ డిపార్ట్మెంట్ ద్వారా కానీ వాళ్ళ దగ్గర కూడా మరి ఇంటిమేషన్ ఉన్నది. ఆ ఇంటిమేషన్ మన ద్వారా కూడా వస్తే మనం కూడా వెళ్ళి వాళ్ళందరితో కలిసి అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను ఎప్పటికప్పుడు మన డిపార్ట్మెంట్ వారి కానీ వైద్య సిబ్బందికి అందించవలసిందిగా విజ్ఞప్తి చేస్తూ రాబో రోజుల్లో కూడా జగిత్యాలను ఒక కోవిడ్ రహిత జిల్లాగా మన పట్టణంగా మార్చుకున్నటువంటి బాధ్యత మనందరి భుజస్కంధాల మీద ఉంది. కాబట్టి తప్పకుండా మనవంతుగా శ్రమపడి మన వార్డు ప్రజలని పట్టణాన్ని పరిరక్షించుకుందామని చెప్పి, అదేవిధంగా ఈ కోవిడ్ ఏదైతే కోవిడ్ కోసం పనిచేస్తున్న వైద్య సిబ్బందికి, అదేవిధంగా పోలీస్ సిబ్బందికి, ప్రత్యేకంగా పారిశుద్ధ సిబ్బంది కూడా మరొకసారి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ. నా మిత్రుడు శంకర్ ఇప్పుడు ఒక సమస్యను ప్రస్తావించడం జరిగింది. ప్యాడీ ఐకేపీ దాని గురించి, దాని తర్వాత మ్యాంగో మార్కెట్ గురించి. ఆబ్వియస్లీ అక్కడ చాలా ఎక్కువ మంది జమ అవుతారు. దాని గురించి మా యొక్క ఎస్పీ మేడం గారి యొక్క ఆదేశాల మేరకు వారి దృష్టిలో పెట్టిన తర్వాత మేము చాలా చర్యలు తీసుకోవడం జరిగింది. అవి ఏంటో మీకు చెప్తాను. మేము షాప్స్ మొత్తం లిస్టింగ్ చేసినాము వాళ్ళ యొక్క సహకారంతో. వాళ్ళు కూడా మాకు ప్రతి దాంట్లో సహకరిస్తున్నారు. ఎవరైతే మ్యాంగో మార్కెట్ డీల్ వాళ్ళు ఉన్నారో వాళ్ళు షాప్ రన్నర్స్. అండ్ చేసిన తర్వాత మెజర్స్ లైక్ డ్రమ్స్ పెట్టేయటము, మగ్స్ పెట్టేయటము, శానిటైజర్స్ పెట్టేయటము. దాని తర్వాత ఎవరైతే లేబరర్స్ ఉంటారో, వర్కర్స్ ఉంటారో వాళ్ళందరికీ కూడా లోపలికి వచ్చినప్పుడు హ్యాండ్ వాష్ చేసుకోవటము. దాని తర్వాత వాళ్ళు తప్పకుండా మాస్కులు పెట్టుకోవటము. ఇవన్నీ మేము ఎస్టాబ్లిష్ చేసినాము. అక్కడ డ్రమ్స్ మీకు చూస్తే కనపడతాయి. అక్కడ డెఫినెట్లీ మేము రోజు చూస్తున్నాము రెగ్యులర్గా. మా ఎస్ఐ గారు, మా ఇన్స్పెక్టర్ గారు, మా బ్లూ కోడ్ సిబ్బంది ప్రతిరోజు చూస్తున్నారు. బికాస్ అక్కడ తెలియకుండా చేసేటువంటి పని వల్ల ఎవరికైనా చెడు జరగవచ్చినటువంటి ఉద్దేశంతో, పొరపాట్ల వల్ల ఆ పొరపాట్ల వల్ల కూడా ఎవరు నష్టపోతున్న ఉద్దేశంతో మేము ఇట్లాంటి చర్యలు తీసుకోవడం జరిగింది. అండ్ ఎవరైతే దానికి పాటిస్తారో వాళ్ళ మీదనే కాదు జనరల్లీ కూడా మేము కేసెస్ పెడుతున్నాము. కాబట్టి మ్యాంగో మార్కెట్ గురించి మాకు ఐడియా ఉంది. దాంట్లో మేము చర్యలు తీసుకుంటాం. డెఫినెట్లీ ఇష్యూగా మీకు అష్యూరెన్స్ ఇస్తున్నాను నేను మీకు. దాని ద్వారా మోర్ మార్కెటింగ్ ఆఫీసర్స్ కూడా వాళ్ళు కూడా చెక్ చేస్తున్నారు. ఏమన్నా ఉన్నా కూడా దయచేసి మీరు మా దృష్టికి తీసుకురావాల్సిందని మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. థ్యాంక్ యూ. संरक्षण पर तशरीफ फरमा डीएसपी साहब और सीए साहब, मोहतरमा चेयरपर्सन साहिबा और मेरे साथी काउंसलर्स को मैं तहे दिल से शुक्रिया अदा करता हूँ। अव्वल तो पुलिस डिपार्टमेंट का हम तहे दिल से शुक्रिया अदा करते हैं और साथ ही साथ जो म्यूनसिपल बल्दिया की तरफ से जो इंतजाम हो रहे हैं उसके लिए भी हम तहे दिल से शुक्रिया अदा करते हैं। मैं मेरे मिसेस काउंसलर है, हम लोग भी रात दिन जो भी मामला होते हैं शेख साहब के नॉलेज में हम अक्सर लेकर आते हैं। बिल्कुल उसी तरह लेकिन अब जो रमज़ान का जो महीना हमारा चल रहा है इसमें जो शॉपिंग के मसले आ रहे हैं, मैं डीएसपी साहब और सीए साहब के इल्म में ये बात लाना चाह रहा हूँ कि हमारे मसाजिद में हम लोग ऑलरेडी ऐलान कर चुके हैं कि शॉपिंग का माहौल हरगिज़ न बनाएं, क्योंकि जो हालात चल रहे हैं उस हालात के लिए हमारे जो जिम्मेदार है हम लोग ऑलरेडी इसके अंदर एहतियात कर रहे हैं। बिल्कुल
हम 100% आपका कोऑपरेट कर रहे हैं। फिर एक दफा मैं महकमे पुलिस डिपार्टमेंट और महकमे बल्दिया और खासकर चेयरपर्सन साहिबा का तहे दिल से शुक्रिया अदा करते हैं कि जो इंतजाम हो रहे हैं, शहर जगत्याल एक मिसाल के तौर पर आगे आ रहा है और स्टार्टिंग से जो पुलिस में जो काम कर रहे हैं, जो पुलिस के एक एक फर्द को हम उनका इस्तकबाल करते हैं और हम उन्हें सलाम करते हैं। बहुत आपको आपके राय के लिए हम शुक्रिया अदा करते हैं और रमजान के आप मुबारकबाद भी देते हैं। आप 31 वार्ड के काउंसलर साहिबा, ये क्या है, जो शॉपिंग के मामले जो भी है, जियो एम एस नंबर 60 आ चुकी है, उस जो जियो है गवर्नमेंट ऑर्डर उसके मुताबिक चलेगा और वो एडमिनिस्ट्रेशन देख लेगा। अगर कोई तकलीफ रहा, कोई जियो इम्प्लीमेंटेशन में तकलीफ होंगे, जैसा भी आप बात कर सकते हैं, आप म्यूनसिपल के हैं, म्यूनसिपल एडमिनिस्ट्रेशन भी वो जो जियो के इम्प्लीमेंटेशन में शामिल हो जाएगी। इंशाअल्लाह आपके लिए सब ठीक हो जाएगा और रमज़ान के महीना जो है अच्छा गुजरेगा। थैंक यू। और स्पेशली म्यूनसिपल चेयरमैन गाరికి, म्यूनसिपल चेयरपर्सन గారికి మరియు వైస్ చైర్పర్సన్ గారికి, ప్రీ ఆనరబుల్ మెంబర్ ఆఫ్ ద కౌన్సిల్కి మా యొక్క చాలా థ్యాంక్స్ గవర్నమెంట్ తరఫున, ఏమంటారు మా డివిజన్ తరఫున. ఫెల్ట్ వెరీ హ్యాపీ మీ అందరితో కలిసి. థ్యాంక్స్ అలాట్ వన్స్ అగైన్.